వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో జేఈ రిజల్ట్ మనకి రావడం జరిగింది. సో సెషన్ 1 ఎగ్జామ్ ఆల్రెడీ అయ్యింది మనకి జనవరిలో, అలాగే సెషన్ 2 కూడా ఎగ్జామ్ జరిగింది ఏప్రిల్లో. సో మనకి ఓవరాల్గా రిజల్ట్ వాళ్ళు మనకి రీసెంట్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే మనకి రికార్డ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఏ విధంగా అయితే మనకి రిజిస్ట్రేషన్ అయినాయో, ఈసారి కూడా మోరల్లెస్ అంతే నెంబరు మనకి రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. ఆల్మోస్ట్ 15 lakhs వరకు, అంటే కొంచెం నెంబరు అంటే ఎపీర్ అయిన వాళ్ళ నెంబర్ వచ్చి 14.5 వరకు ఉంది. బట్ ఓవరాల్గా సరే ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ 15 lakhs అనుకుందాం మనం. సో 15 lakhs వరకు ఎగ్జామ్ రాయడం జరిగింది. డెఫినెట్గా 15 lakhs అనేది చిన్న విషయం కాదండి. 1.5 million స్టూడెంట్స్ అంటే చాలా కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు మనం. అఫ్కోర్స్ సియూటీతోనో లేకపోతేనేమో నీట్తో కంపేర్ చేయడం అంత అయితే ఉండదు కానీ, బట్ డెఫినెట్గా ఒక ఇంజనీరింగ్ అడ్మిషన్కి ఇంత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పోటీ పడడం అనేది డెఫినెట్గా కొంచెం అందరికీ అవకాశాలు రాదు అని మరొకసారి మనకి క్లియర్గా తెలుస్తుంది మనకి. సో ఇదేదైతే జేఈ మెయిన్స్లో మనం చూసినట్లయితే చాలామంది అంటే ర్యాంక్స్ అసలు ఏ ఇన్స్టిట్యూట్స్కి వచ్చినాయి ఏంటనేది ముందు నేను చెప్తాను. బట్ డజంట్ మీన్ దట్ ఆ ఇన్స్టిట్యూట్లో చదివితే ర్యాంక్ వస్తానైతే కాదు, కానీ మీకు ఒక ఐడియా రావాలి కాబట్టి. కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ ఇయర్ లాగానే మనకి 93% ఏదైతే మనకి ఉందో, 93% అండ్ అబోవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఓపెన్ కేటగిరీ కింద కట్ ఆఫ్ అవ్వడం జరిగింది. జనరల్గా ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయండి. 79-80% రఫ్గా ఈడబ్ల్యూఎస్ అంటే 80-79 రెండు ఈక్వల్గానే ఉంటాయి. 80% వరకు కూడా మనకి 80-93 మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అటు ఓబీసీ కానివ్వండి, అటు ఈడబ్ల్యూఎస్ కానివ్వండి క్వాలిఫై అవ్వడం జరిగింది అడ్వాన్స్డ్కి. సో ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ చూసుకున్నప్పుడు ఎస్టీ కమ్యూనిటీ 47% ఉందండి. అట్లాగే ఎస్సీ కమ్యూనిటీ 60 వరకు రఫ్గా 61-60 అలా ఉంది మనకి. సో పీడబ్ల్యూ ఏదైతే మనకి ఉన్నారో మనకి అది అన్రిజర్వ్డ్ ఏదైతే మనకు ఉంటుందో అది జనరల్గా 0.00 కింద ఉందండి. అట్లా 0% అనుకోండి. ఇంకా 0% నుంచి మీకు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అందరూ కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది. బట్ నెంబర్ కూడా తక్కువ ఉంటుందండి. 3500 ఎంతో ఉండాలి నెత్తిన క్వాలిఫై అయిన వాళ్ళు. డెఫినెట్గా అది 0 అని మనం తక్కువగా చూడకూడదు. ఎందుకంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ వీళ్ళందరికీ కూడా డెఫినెట్గా అది మంచి అవకాశం అంటే వాళ్ళు చాలామంది సరైనటువంటి ఈ యొక్క రిజర్వేషన్ వాడుకోవట్లేదు. కాబట్టి మరొక్కసారి నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పానండి, దయచేసి మీ రిలేషన్స్లో ఎవరైనా ఉన్నప్పటికీ కూడా, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా మీరు దయచేసి వాళ్ళకి మెసేజ్ పాస్ ఆన్ చేయండి. 0% ఉన్నప్పటికీ కూడా, ఈవెన్ 1% వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి చక్కగా అడ్వాన్స్డ్ రాసే అవకాశం ఏదైనా ఐఐటీలో చదివే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి లోపం కాబట్టి వాళ్ళని సొసైటీ మనందరం కూడా డెఫినెట్గా మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నిజమైన రిజర్వేషన్ సిస్టము లేకపోతే నిజంగా మనం హెల్ప్ చేయాలనుకున్నట్లయితే డెఫినెట్గా పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇది చాలామంది ఎవరైతే కొంచెం మెంటల్ హ్యాండిక్యాప్డ్ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, లేకపోతే ఏదైనా ఆల్జీమర్స్ సంథింగ్ ఎనీథింగ్ ఉన్నట్లయితే వాళ్ళని కొంత జాగ్రత్తగా జస్ట్ ఏదో కొంచెం ఈజీగా 4-5 చాప్టర్లు చదువుకుని వెళ్ళి జాతక పర్సెంటేజ్ తెచ్చుకుని వెళ్ళినట్లయితే తర్వాత వాళ్ళు ఏదైనా మంచి ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ వెళ్తారు. అక్కడే సరే బెటర్గా టాప్గా పర్ఫామ్ చేయకపోయినప్పటికీ కూడా ఓవరాల్గా కొంచెం సెటిల్మెంట్ అవ్వడానికి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళని ఎప్పుడూ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. మీకు తెలిసినటువంటి ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కళ్ళకి చెప్పండి. నేను ఎవ్రీ టైం చెప్తున్నాను, పీహెచ్ స్టూడెంట్స్ చాలామంది ఉపయోగించుకోలేకపోతున్నారు ఈ ఉన్నటువంటి రిజర్వేషన్ని. సో ఆ విధంగా మనకి ఎందుకంటే ఒక్కోసారి సీట్లు మిగిలిపోతున్నాయండి, అది నా బాధ. అంటే మీరు అనొచ్చు, సరే ఎలాగ పీహెచ్కి వెళ్ళేది పీహెచ్ స్టూడెంట్స్ వెళ్తారు కదా, మనం చెప్పకపోయినా వేరే వాళ్ళకి మేలు అవుతుంది కదా, మనం ఎందుకు చెప్పాలని. కాదండి, ఆ సీట్స్ మిగిలిపోతున్నాయి. సో అందు గురించి అది మిగలకుండా కంప్లీట్గా ఫిల్ అయినట్లయితే డెఫినెట్గా అది మంచి జరుగుతుందండి. పర్పస్ అనేది మన పర్పస్ సర్వ్ అవుతుంది. దీని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చెప్పానండి. జనరల్గా మీకు ఓపెన్ కేటగిరీ ఉంటారు, అలా ఓబీసీ కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నెంబర్ పెరుగుతూనే ఉంది. ఈడబ్ల్యూఎస్ కానివ్వండి ఓవరాల్గా చూసుకున్నట్లయితే నెంబర్ పెరుగుతూనే ఉంది మనకి. సో సీట్స్ వచ్చేటప్పటికి ఈసారి కొంచెం నెంబర్ ఆఫ్ సీట్స్ కొంచెం పెరిగినాయండి మనకి. ప్రాబబులీ ఇంకొంచెం బెటర్ ర్యాంక్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంచెం 2,000-3,000 ఎక్కువ వచ్చినప్పటికీ కూడా సీట్ వచ్చే అవకాశాలు మనకి ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. అట్లాగే ఒక్కొక్క పర్సంటైల్కి ర్యాంక్ వైజ్ మీరు చూసుకున్నట్లయితే 15 lakhs అంటే రఫ్గా 15,000 కాబట్టి 15,000 అంటే మీ ఫర్ ఎగ్జాంపుల్ 98% వచ్చింది అనుకోండి, రఫ్గా అనుకుందాం 30,000 ర్యాంక్ ఉంటుంది. అలాగే 97 వచ్చింది అనుకోండి, 45,000 ర్యాంకు. సో అప్రాక్సిమేట్గా 15,000 చొప్పున మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే కొంచెం అటు ఇటుగా మీకు సరిపోతుందండి ఈ యొక్క ర్యాంక్ అనేది. ఎవరైతే మనం ర్యాంక్స్ టాప్ ర్యాంక్స్ ఏ ఇన్స్టిట్యూట్స్కి వచ్చినాయి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దామండి.
సో టాప్ ఇన్స్టిట్యూట్లో ర్యాంక్ చూసినట్లయితే ఓం ప్రకాష్ మనకి ఎవరైతే అలీన్ ఉన్నారో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగిందండి. అలాగే అజయ్ రెడ్డి మనకి అలాగే మనకి ర్యాంక్ చూసినట్లయితే ఫస్ట్ ర్యాంక్ 5గురికి ఇచ్చారండి మనకి. అందులో అజయ్ రెడ్డి అంటే వీళ్ళ బ్రదర్ ఇద్దరు మన దగ్గర కౌన్సిలింగ్ కూడా రావడం జరిగిందండి. వీళ్ళ బ్రదర్ కూడా ఐఐటీలో చదువుతున్నాడు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఐఐటీ ఖరగ్పూర్ అనుకుంటా, బ్రాంచ్ చేంజ్ ఆప్షన్ గురించి. సో అలాగే మనకి ఇది చైతన్య నుంచి రావడం జరిగిందండి హైదరాబాదు. అట్లాగే ఇంకొకటి పాత్ ఫైండర్ కలెక్టర్ నుంచి రావడం జరిగిందండి మనకి. సో దత్త మాజీ, అలాగే నారాయణ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంకొక మనకి 4th ర్యాంక్ చూసినట్లయితే సో ఇది కూడా అంతేనండి, బాణి బ్రత. అట్లాగే విఎంసి విద్యామందిర్ క్లాస్ నుంచి లాస్ట్ ఇయర్ కూడా మనకి రావడం జరిగిందండి దక్ష. అది అంటే ఓవరాల్గా చూసినట్లయితే ఢిల్లీ, అంటే ఓవరాల్గా చూసినట్లయితే ఫస్ట్ ర్యాంక్ అనేది 5గురికి ఇవ్వడం జరిగిందండి. అలాగే 6వ ర్యాంక్ చూసినట్లయితే మనకి ఫిడ్జీ లక్నో నుంచి రావడం జరిగిందండి, సో లోహియా. అట్లాగే 7వ ర్యాంక్ చూసినట్లయితే మనకి ఆకాష్ ఇన్స్టిట్యూట్ నుంచి. అంటే ఒక్కొక్క ర్యాంక్ని 2-3 ఇన్స్టిట్యూట్స్ క్లైమ్ చేస్తూ ఉంటానండి, బట్ నేను రఫ్గా చెప్తున్నాను మీకు. ఒకళ్ళు డిఎల్పీ అని రకరకాలుగా రాసుకుంటారులేండి ఇప్పుడు యాక్చువల్గా. సో ఆకాష్ వచ్చేటప్పటికి మీకు 7th ర్యాంకు కుషాగ్రా. అలాగే 7th ర్యాంకు సో బక్లివాల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే మాకు పూణే ఉందో దాని నుంచి రావడం జరిగిందండి మనకి. సో ఆయుష్ చౌదరి అన్నది మనకి 7th ర్యాంకు. అలాగే 9th ర్యాంక్ చూసినట్లయితే బోత్రా క్లాసెస్ బాగానే ఉంటాయండి, ఎప్పటి నుంచో ఉన్నది అహ్మదాబాదు. సో అది మనకి. అలాగే 10th ర్యాంక్ చూసినప్పుడు అలీను. సరే 10th ర్యాంక్ ఇక్కడ మనోడు కూడా క్లైమ్ చేసుకుంటున్నారు అనుకోండి. సో 9th 10th ఇక్కడ క్లైమ్ చేసుకుంటున్నారు నారాయణ చైతన్య. సరే డిఎల్పీ అని ఒకళ్ళు, లేకపోతే రెగ్యులర్ స్టూడెంట్ అని ఒకళ్ళు, రకరకాలుగా ఒకే ర్యాంక్ని 2-3 ఇన్స్టిట్యూట్ షేర్ చేసుకోవడం సర్వసాధారణంగా అన్ని సంవత్సరాలు జరిగేది, ఇప్పుడు కొత్త విషయం అయితే ఏం కాదనుకుంటుంది. సో అది జిందాల్ ఏదైతే మనకి 10th ర్యాంక్ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అతను అలీను. అలాగే 11th ర్యాంక్ చూసుకున్నట్లయితే మనకి అర్నవ్ సింగ్ ఏదైతే 11th ర్యాంకు అలీన్ కోట. అట్లాగే 12th వచ్చేటప్పటికి సౌరభ్, ఇది కూడా జేకేఎస్ అండ్ ఐఐటిఎన్స్ టీమ్ అని చెప్పేసి అది కూడా బాగానే చెప్తారండి వాళ్ళు. అలీన్ కలకటా నుంచి చూసినట్లయితే 13వ ర్యాంక్ వచ్చింది మనకి. సో అలాగే 14వ ర్యాంక్ చూసినట్లయితే ఫోనిక్స్ ఇన్స్టిట్యూట్ 14వ ర్యాంకు ప్రకాష్ అన్న అబ్బాయికి. అలాగే 15 మళ్ళీ ఆకాష్. సో హర్ష గుప్తా. ఆకాష్ జనరల్గా మెయిన్స్ బాగానే వస్తాయండి, అడ్వాన్స్ వచ్చేది కొంచెం తగ్గుతున్నాయి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్. చూద్దామండి మరి ఈసారి ఎలా ఉంటుందో. సో అలీన్ రజత్ గుప్తా 16. అట్లాగే అలీన్ 17వ ర్యాంకు ఎండి అనాస్ కోట. సో అట్లాగే 18వ ర్యాంక్ మనం చూసుకున్నట్లయితే మనకి భాష్యం మీకు తెలిసే ఉంటుంది, అమ్మాయి గుత్తికొండ మనోజ్ఞ. సో ఆ అమ్మాయికి ర్యాంకు 18th ర్యాంకు ఇవ్వడం జరిగిందండి, భాష్యం మనకి ఇది. అట్లాగే మీకు నారాయణ 19, 20, 21 నారాయణ అండి మనకి. సో సంధ్య, అలాగే ఆయుష్, అలాగే పిషాద్ జైన్, ఈ 3 కూడా నారాయణ, బట్ ముంబై జైపూర్ అండి మన నారాయణ అంటే ఇక్కడ కాదు. అలాగే అలీన్ చూసుకున్నట్లయితే లక్ష్య శర్మ అలీను కోట. ఫిడ్జీ ఢిల్లీ. ర్యాంక్స్ పాత స్టూడెంట్స్ ఉన్నారండి, ఆల్మోస్ట్ అది సింక్ అయిపోతున్న ఆర్గనైజేషన్, అది బ్యాడ్ లెక్ అది యాక్చువల్గా. విజయవాడ కూడా ఆల్మోస్ట్ ఖాళీ చేసేసారని చెప్తున్నారు. సో హర్షజ ఆల్మోస్ట్ ఫిడ్జీ 23. అలాగే గుప్తా నారాయణ 24వ ర్యాంక్ బెంగళూరు నుంచి వచ్చిందండి. ఇంతకుముందు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన క్యాంపస్ అండి అది యాక్చువల్గా. సో విశాఖపట్నం నారాయణ నుంచి 26వ ర్యాంక్ వచ్చిందండి హర్షవర్ధన్. అలాగే అలీన్ ఢిల్లీ క్యాంపస్ నుంచి వైభవ్. అట్లాగే ఆకాష్ మళ్ళీ 28 ర్యాంకు ఫిడ్జీ. ఆకాష్ ఫిడ్జీ బాగానే వచ్చినాయండి ఈసారి కూడా. సో పేస్ ఇన్స్టిట్యూట్ ముంబై 29 ర్యాంక్ రావడం. సరే పేస్ చెప్పాను కదని చెప్పి ఇక్కడ పేస్ హైదరాబాద్లో జాయిన్ అయిపోవద్దు, ఆ అనాలిసిస్ తర్వాత చెప్తానండి మీకు నేను. మైక్రోవిజన్ అకాడమీ 30th ర్యాంకు మజీద్ హుస్సేన్. అట్లాగే 31, 32 ఈ 2 కూడా చైతన్యానండి, ఇవన్నీ కూడా ఈ 2 మనకి. అట్లాగే విఎంసి విద్యామందిర్ క్లాసెస్ 33 ర్యాంకు అలీన్ 34, 35 అలీను. ఫిడ్జీ 36 అండి. నారాయణ 36 ఉంది, ఇది నారాయణ అండి. ఫిడ్జీ 38, చైతన్య 39, ఇది నాకు తెలిసిన అబ్బాయి. అట్లాగే ఫిడ్జీ 39 వివేక్ సింగ్. అలాగేనేమో ఇది మళ్ళీ చైతన్య 40 ఉందండి మనకంటే. సో ఫిడ్జీ 42 ఉంది, చైతన్య 43, 44 కూడా చైతన్యనండి. సో ఒకే క్యాంపస్ నుంచి కూడా వచ్చినాయండి, 10 ర్యాంకులు వచ్చినాయి 100 లోపు యాక్చువల్గా ఇక్కడ మనకి మాదాపూర్లో క్యాంపస్. సో నారాయణ 45, 46, నారాయణ 47 ఉందంటే. ఆకాష్ 48, అలీన్ కూడా మీకు 49 నుంచి బాగానే వచ్చింది. పేస్ ముంబై 1. సో అలీన్ 50 ఉంది, 51. సో 0 కెల్విన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒకటి వచ్చింది, బాగానే వచ్చింది 52. సో అలాగే టాప్ 100లో మిగతా చూసుకున్నట్లయితే బాగానే వచ్చినాయండి. అలీను చైతన్య ఇవే ఉన్నాయండి మనకి యాక్చువల్గాను. సో మీకు అన్ని కోట హైదరాబాదు ఫిడ్జీని మాత్రం 56 అండి. అర్నవ్ సింగ్ హైదరాబాద్ ఫిడ్జీ అంటది. సో మిగిలిన అదర్ రాష్ట్రానికి నేను చెప్పట్లేదు అవి. సో బెంగళూరు అలీన్ నుంచి అయితే ఈసారి మనకు రావడం జరిగిందండి, 74 రావడం జరిగింది. చండీగఢ్ నారాయణ 80 ర్యాంక్ రావడం జరిగింది. బెంగళూరు నారాయణ, బెంగళూరు, విశాఖపట్నం నారాయణ కూడా బాగానే రావడం జరిగిందండి. అట్లాగే అహ్మదాబాదు, విశాఖపట్నం 95, మీకు నారాయణ. ఫిడ్జీ గజియాబాదు చైతన్య 97 ఉందండి. బ్రిలియంట్ స్టడీ సెంటర్ పాల 98, అలీన్ 99.
సో విద్యా మందిర్ అయితే 67 నోడియాలో ఉన్నదాన్ని దానికి కూడా రావడం జరిగిందండి. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్స్ రెగ్యులర్గా షేర్ చేసుకునే విధానం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో అలీని కానివ్వండి, నారాయణ కానీ, చైతన్య కానీ, లేకపోతే ఫిడ్జీ కానీ, ఆకాష్ కానీ ప్రీమియర్గా ఉండే ఇన్స్టిట్యూట్స్ ఇండియాలో మనకి. ఇది కాక కోర్స్ విద్యా మందిర్ క్లాసెస్ కానీ, లేకపోతే ఏవైతే ఉన్నాయో బాత్రా క్లాసెస్ కానీ, సో ఇవి ఇలాంటివి మధ్యలో ఒకటి రెండు వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సినటువంటి విషయం అనాలిసిస్ ఏంటంటే, ఏదైతే మీకు ర్యాంక్స్ ఎక్కువ కనపడుతున్నాయో, సరే మాదాపూర్లో ఎక్కడ వచ్చినాయి కదా, లేకపోతే అక్కడెక్కడో నారాయణ, వైజాగ్ వచ్చినాయి కదా, ఈ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ చేసి చాలామంది పిల్లలు ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తున్నారు. ఇది చాలా చాలా తప్పు. ఎందుకంటేనంటే వేల బ్రాంచెస్ ఉంటాయి, వేల మంది స్టూడెంట్స్ ఉంటారంటే 100లో బ్రాంచెస్ ఉంటాయి వీళ్ళకి. స్టూడెంట్ ఏంటంటే 9th, 10th, 6th, 7th నుంచి చదువుతూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు అన్ని ఆల్రెడీ ఒలింపియాడ్స్ కొట్టిన వాళ్ళు, చాలా అగ్రెసివ్గా చదువుతారు, చాలా డిసిప్లైన్గా ఉంటారు, టీచర్స్ స్ట్రాంగ్గా ఉంటారు. సో డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ అండి వీళ్ళందరూ కూడా. వీళ్ళని చూసి నార్మల్ స్టూడెంట్స్ అయ్యో ఎక్కడెక్కడో సీట్ వస్తే మనకి సీట్ వస్తుంది కదా, మా అబ్బాయి తెలివైనడు, వీటికి ఐక్యూ ఉంది, తెలివైనడు ఐక్యూ ఉందని ఇదే పదే 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 అనుకుని ఇక్కడ జాయిన్ చేస్తే వస్తుంది కదా, లేకపోతే ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తే మనకు వచ్చిందంట, లేకపోతే ఆకాశంలో ఇస్తే వచ్చిందంట. ఈ ప్రీమియర్గా ఉన్నటువంటి 5 ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే ఉన్నారో బాగా బెటర్గా పెర్ఫామ్ చేసి వాళ్ళకున్న టాప్ సెక్షన్స్లో సెలెక్ట్ అయితేనే మీకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప, నార్మల్ కేసెస్లో మీరు నార్మల్గా ఉన్నటువంటి యావరేజ్ 50 యావరేజ్ 10th ఏదో అక్కడెక్కడ గాలికి చదివి ఏదో మార్కులు తెచ్చుకుని, లేకపోతే పెద్ద మామూలుగా ఫౌండేషన్లో ఉన్నా కూడా సరిగా మార్కులు రాకుండా ఇన్స్టిట్యూట్స్ నేమ్స్తో దయచేసి వెళ్ళినట్లయితే డెఫినెట్గా మీరు అప్సెట్ అవుతారు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలండి. ఇంకొక అబ్జర్వేషన్ నేను ఇంతకుముందు ఎప్పుడూ చెప్పేదేనంటే, జనరల్గా ఏదైనా ఒక అయిన తర్వాత కానీ అర్థం కావట్లేదు పేరెంట్స్ దయచేసి ఫస్ట్ షిఫ్ట్లో సరిగ్గా ర్యాంక్ రానటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో సెకండ్ షిఫ్ట్లో వచ్చే అవకాశాలు ప్రతి 10 మందిలో ఒకటిగా ఉంటుంది. సెకండ్ షిఫ్ట్ మీద ఎక్కువ ఆశ పెట్టుకోకండి. చక్కగా మీకు బోర్డు మీద కానీ వేరే అదర్ ఆప్షన్స్ ప్లాన్ చేసుకోండి. అంటే అబ్రాడా, లేదా బోర్డు ఎగ్జామ్సా, లేదా ఇండియాలో వేరే అదర్ కాలేజెస్ అదర్ ఎగ్జామ్సా, ఏదో ఒకటి మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పి చాలా సందర్భాల్లో ఎన్నో రకాలుగా పలు విధాలుగా మనం చెప్తున్నాం. చెప్పినప్పటికీ ఓవర్ కాన్ఫిడెన్స్గా ఎన్ని చెప్పినా వినకుండా మళ్ళీ రాసి చాలా ఇబ్బంది పడ్డనటువంటి పేరెంట్స్ ఇప్పుడు వద్దంటే ఫ్లడ్ అయిపోతున్నాను. నా ఫోన్ నుండి అవే మెసేజ్. నేనేం చేయగలనంటే, ముందు చెప్తున్నామో ఎవడు వినట్లా. సో లాటరీ తగులుతుంది, మా అబ్బాయి తెలివైనడు, వస్తాయి మార్కులు, మాక్ టెస్ట్లో 100కి గట్టిగా 300కి 100 కూడా రావు, అయినా ర్యాంక్ వస్తుంది అని చెప్పి చివరిదాకా వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి కంగారు పడినంత మాత్రాన్ని ఆపర్చునిటీస్ అన్నీ ఉండవు కదండి. సో అందువల్ల ఏంటంటే జనరల్గానే ఫస్ట్ షిఫ్టే ఎక్కువగా రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎవరైతే చూంటారో 11th క్లాస్ పిల్లలు కానీ 10th క్లాస్ పిల్లలు కానీ, నేను ఇచ్చే సలహా అయితే ఫస్ట్ షిఫ్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. సెకండ్ షిఫ్ట్లో జనరల్గా పెద్దగా పెరిగే అవకాశాలు ఉండవండి, ఎవరికే ఉండవు, చాలా రేర్గా ఉంటాయండి. ప్రతి 10 మందిలో ఒకటికి మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో అది మీరు చూడండి. అట్లాగే జనరల్గా మాక్ టెస్ట్లో వచ్చి మార్కులు బట్టి ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఇమీడియట్గా స్ట్రాటజీ మార్చుకోండి. అట్లాగే చాలామంది ఇన్స్టిట్యూట్స్ చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే, మేము చెప్తాము, లేకపోతే మేము ఫౌండేషన్ ఇస్తాము, లేదా అది చెప్తాము, లేకపోతే మేము యావరేజ్ స్టూడెంట్స్ని ఎక్స్ట్రాడినరీ చేసేస్తాం, యావరేజ్ స్టూడెంట్ కూడా ర్యాంక్ రప్పిస్తామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు టీవీల్లో చెప్తున్నారు, యూట్యూబ్లోనూ. అది నమ్మి వెళ్ళిపోకండి. అలా యావరేజ్ స్టూడెంట్స్ని గాలి కొట్టేస్తే 2 నెలలు 3 నెలలు గొప్పడైపోయి ర్యాంకులు వచ్చే సిస్టమ్ ఉండదండి. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు, అది మీకు ఆశ కమ్మేస్తుంది పొగ కంపెనీగా. సో అందువల్ల స్టూడెంట్ ఎబిలిటీ ఏంటో చూసుకోండి, వాడి హార్డ్ వర్కింగ్ నేచర్ ఏంటి, అతనికి మొబైల్ అలవాటు అయినోడా కాదా, సో అతనికి ఉన్న ఐక్యూ లెవెల్ ఎంత, అతనికి ఉన్న రిసీవింగ్ ఎబిలిటీ ఎంత, అతనికి సో ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకుని ప్రాపర్గా అప్పుడు మీరు ఇన్స్టిట్యూట్ ప్లాన్ చేసుకోవాలి తప్ప, ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది, మాదాపూర్ ఇన్స్టిట్యూట్ బాగానే ఉంటుంది మరి అయితేని సీట్ ఇవ్వరు కదా మీకు. ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది అన్న దానికి ఆన్సర్ ఉండదండి, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే టాప్ ఇన్స్టిట్యూట్లో టాప్ బ్రాంచ్లో ఎవరో ఇస్తానని అబద్ధం చెప్పి అడ్మిషన్ తీసుకుంటారు. ఇదే పెద్ద మోసం అయిపోయిందండి. అక్షర క్యాంపస్, చైతన్య, మాదాపూర్ చాలా క్యాంపస్లు ఉంటాయండి, నారాయణ, కేకే, లేకపోతే డీడీ కాలనీ, లేకపోతే కార్ షెడ్ వైజాగ్, లేకపోతే విజయవాడ ఏదో కానూరు, లేకపోతే N120, లేకపోతే గాయత్రి క్యాంపస్, లేకపోతే ఇంకోటి ఏదో వేదవ్యాస్ క్యాంపస్, లేకపోతే ఇంకోటి ఏదో కొత్తగా పెట్టారు ఈ క్యాంపస్, లేకపోతే ఇక్కడ CBSE, లేకపోతే పల్ల ఫిడ్జీ సౌత్ ఢిల్లీ, లేకపోతే ఆకాష్ ఇక్కడెక్కడ ఉంది, కోకటిపల్లిలో ఉంది, లేకపోతే ఎక్కడెక్కడ సుచిత్రలో ఉంది, లేకపోతే ఇంకోటి అక్కడ ఉంది. ఇది డిఫరెంట్ అండి. అది చెప్పి అడ్మిషన్స్ 20-30 సెక్షన్లకి ఇవ్వడం, ఒక సెక్షన్కి ర్యాంకులు రావడం, మిగతా వాళ్ళకి రాకపోవడం, ఫైనల్గా అప్సెట్ అవ్వడం, కూర్చొని బాధపడుతున్నారు ఇప్పుడు అందరూ పేరెంట్స్, అందరూ ర్యాంకులు రాని అందరూ బాధపడటమే. ముందు నుంచి చెప్తుంటేనేమో అర్థం కావట్లేదు, ఇగోకి తీసుకుంటారు నా మాటలో. అది వేరే ఆల్టర్నేటివ్స్ ప్లాన్ చేసిన బోర్డు మార్కులు అన్నీ తగలేసేసుకున్నారు. ఎన్నిసార్లు చెప్పిన నేను అట్లా. ఇప్పుడు మా దగ్గరికి వస్తున్నారండి, బోర్డు ఏం చేసేవారంటే జేఈ వస్తాను అనుకున్నాను సార్, రాలేదు, మాకేం తెలుసు, బోర్డు మమ్మల్ని ఏం చేయమంటారా అని తిరిగి నాతో దెబ్బలాడుతున్నారు. నాతో దెబ్బలాడితే ఏమవుతుంది ఉపయోగం, మార్కులు నాశేసేసారు కదా, కూర్చోండి, కూర్చొని ఆడవండి. ఇంకా జేఈ లేదు, ఇంటర్ మార్కులు లేవు కదా, ఇంకెక్కడికి వెళ్ళిపోతారు మీరు. పోనీ డబ్బులు ఏమైనా ఉండి పోనీ మంచి కాలేజీకి ఎప్పుడు వెళ్దామంటే దానికి టైం అయిపోయినాయి, అయ్యి ఉండవు. సో ఇది ముందే చూసుకోవాలంటే చెప్తున్నాను. మేబీ చెప్పే విధానంలో కొంచెం హార్ష్గా ఉండటం వల్ల కొంచెం మీకు డిఫరెంట్గా దాన్ని సరిగా కన్వే అవ్వట్లేదు ఏంటో తెలియట్లేదు. కానీ దయచేసి
జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జాము ఫస్ట్ షిఫ్ట్లోనే ర్యాంక్ రావాలి. ఇన్స్టిట్యూట్లో ఉన్న ఈ ర్యాంక్స్ మీరు పేర్లు చూసి ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ర్యాంక్ రాదు. అలాగే 10th క్లాస్ వరకు యావరేజ్గా చదివినట్టు విద్యార్థికి ర్యాంక్ రావాలని చెప్పేసి చాలామంది ఇన్స్టిట్యూట్స్ మేము పెద్ద గ్రౌండ్లో 9 ఇన్స్టిట్యూట్ అంటాడు, ఎక్సలెన్సీ ఒకటి అంటాడు, కెరీర్ పాయింట్ అంటాడు, ఆడంటాడు, ఈడంటాడు, అది విజయవాడ అంటారు, కొత్త కొత్త ఇన్స్టిట్యూట్స్ వచ్చి స్టార్ట్ అయినాయి ఇన్స్టిట్యూట్లు చాలా ఉన్నాయి. వీళ్ళు ఎవరో కూడా అంటే స్టూడెంట్ని ఇమీడియట్గా గాలి కొట్టినట్టు కొట్టేసి పైకి చేసేది మమ్మల్ని పట్టించుకోండి, మాకు దగ్గర కూర్చోబెట్టి చదివి చెప్పండి, మేము తెలివేలోళ్ళు మాకు మంచి సమాచారం చెప్తే ర్యాంక్ వస్తుందని మీరు ఎన్ని మాట్లాడండి, ఎవడో మిమ్మల్ని పట్టించుకోడు. ఎందుకని మీరు వెళ్ళిన సెక్షన్కి ఇచ్చే ఫ్యాకల్టీ జీతం 6-5 లక్షలే. అందుకంటే ఎవరో ఆ రేంజ్ ఆఫ్ ఫ్యాకల్టీ జీతం చూడ అలాగే చెప్తాడు అంతే. పెద్ద సెక్షన్లో ఫ్యాకల్టీకి జీతాలు ఎక్కువ ఇస్తారు, ఆ సెక్షన్లో మిమ్మల్ని కూర్చోబెట్టరు. అది చూపించి చెట్టుని చూసిపించి కాయలు అమ్మేస్తారు వీళ్ళు. ఇది దయచేసి మళ్ళీ ప్రూవ్ అయిందంటే అలా ఈసారి అయితే మరి ఘోరమండి. అలా సెకండ్ షిఫ్ట్ ఎవరికి రాలేదు. ఇంటర్మీడియట్ మార్కులు పోగొట్టేసుకున్నారు అందరూ. ఎన్నిసార్లు చెప్పినా కూడా పోగొట్టేసుకున్నారు. 10th మార్కులు పోగొట్టేసుకుంటున్నారు వాళ్ళు. బోర్డులో ఏమో సిబిఎస్ఈలో అప్పుడు దాకా ఉన్నవాడేమో స్టేట్కి వచ్చేస్తున్నాడు, ఇంకా డిగ్రేడ్ అవుతుంది. ఇలా రకరకాల జరుగుతుంది. అందువల్ల ఏంటంటేనంటే మీరు 10th వరకు ఎలాంటి ఎబిలిటీ ఉన్నారు, అలాగే లాంగ్ టర్మ్కి వెళ్ళాలని అడుగుతారు. ఇప్పుడు మళ్ళీ ఈ 60% వాళ్ళు 50% వాళ్ళు 70% వాళ్ళు దయచేసి దండం పెడతానమ్మా, మీరు లాంగ్ టర్మ్కి వెళ్ళకండి రావు, మళ్ళీ డిస్కరేజ్ చేస్తున్నారని చెప్పేసి నా మీద పడద్దు. కానీ అలా వెళ్ళకూడదంటే వెళ్ళాలంటే దాని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ వీక్గా ఉన్నాడు, మాక్ టెస్ట్లో ఎంత వచ్చినాయి, 1 year పెర్ఫార్మెన్స్లో యావరేజ్గా పెర్ఫార్మెన్స్ ఎంత వచ్చింది, ఇది హార్డ్ వర్కింగ్ ఎలా చేస్తాడు, ఇది మొబైల్కి అలవాటు పడినాడు, అది ఏంటి, అది ఇంట్లో కూర్చుంటాను ఫిజిక్స్ వాళ్ళ చదువుతాను, ఇది స్టాండర్డ్ డైలాగ్ అయిపోయింది ప్రతి ఒడికి. అలా చదివేసుకుని ఫిజిక్స్ వాళ్ళు చదివితే ర్యాంకులు వచ్చేవి అలాగా. సో దానికి వేరే టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉండాలి. సరే మరి ఎవరికి ర్యాంక్ రాదంటున్నా, మరి ఎవరికి వస్తుంది మమ్మల్ని ఏం చేయమంటారా అని అడిగారు అనుకోండి, మీరు నేనేమంటానంటే మీ యాటిట్యూడ్ని, మీ హార్డ్ వర్కింగ్ నేచర్ని మీరు చదివే స్టైల్ని మార్చుకుంటే మీ యొక్క రిసీవింగ్ ఎబిలిటీ బట్టి, మీకు ఉన్నటువంటి దాన్ని బట్టి యాంబిషన్ని, గోల్ని మార్చుకుని దాన్ని తగ్గట్టుగా ట్రై చేసి వేరే దాంట్లో సెటిల్ అవ్వండి. ఎందుకంటే ప్రతి 100 మందిలో 2-3 అవకాశాలు ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా. కోచింగ్ సెంటర్స్ని మీరు వెళ్ళి పోషించడం తప్ప ఏం ఉపయోగం లేదు. రాదంటారా, మా అబ్బాయికి రాదని మీరు అలా చెప్తారండి, మీరు అలా డిస్కరేజ్ చేస్తే ఎలాగా, చాలామందికి అలా వచ్చినాయి. ఇట్లాగ లాజికల్గా మాట్లాడటం మొదలెడితే ఎన్నైనా మాట్లాడొచ్చండి. బట్ మాట్లాడేవాడికి నొప్పి తెలియదు. ఎవడ తెలుస్తుంది, 2 రోజుల క్రితం వచ్చిన జేఈ రిజల్ట్ వచ్చి నేను చెప్పినవన్నీ కరెక్ట్ అయిన తర్వాత ఇంట్లో కూర్చొని బాధపడతాడు చూసారా, మొగుడు, తల్లి, తండ్రి, పిల్లడు, ఆడిని అడగాలి మీరు. కరెక్ట్గా చెప్తాడు. ఆడిని అడగమంటాడు, ఆడు ముద్దండి వాళ్ళ కొడుకు, వాడికి రాదండి, నేను తెలివైనండి, మా అబ్బాయి తెలివైన ఉంటారు అలాగంటే. ప్రతిదానికి ఏదో ఒక ఆన్సర్ చెప్పడం వల్ల ఉపయోగం లేదంటే జేఈ ఎగ్జామ్ చదవాలనుకున్నట్టు ఫుల్ ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా చేయాలండి. సెల్ఫ్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కోచింగ్ సెంటర్లో మాస్టర్ చెప్పడం వల్ల ర్యాంకులు రావు. ఒక డీసెంట్ ర్యాంక్ రావాలంటే సెల్ఫ్ డిసిప్లైన్ ఉండాలి, సెల్ఫ్ ప్రిపరేషన్ ఉండాలి, చక్కగా టెక్స్ట్ బుక్స్ చదవాలి, కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి, థియరీ బాగా చదవాలి, డెరివేషన్స్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేసినప్పుడు తప్పులైతే సరిగ్గా సరి చేసుకోవాలి. ఇది చదివే విధానం. మెటీరియల్ ఇచ్చాడు, నేను మెటీరియల్ ప్రాక్టీస్ చేశాను, ఆకాశవాడిది, చైతన్యవాడిది ప్రాక్టీస్ చేశాను, ఇలాగ నడవదండి. దయచేసి అర్థం చేసుకోండి. ఎనాలిసిస్ వరకు చూసుకున్నట్లయితే ఇది కట్ ఆఫ్స్ డెఫినెట్గా కొంత 98% అబవ్ వచ్చిన వాళ్ళందరికీ ఏదైనా కొంత IIITలో ఎక్కడ చోట వచ్చే అవకాశం ఉంటుంది. మరి 97, 96 అయితే కూడా జనరల్గా ఓపెన్ కేటగిరీ అయితే ఇంకా స్కోర్స్ పనికిరావండి, పెద్దగా ఉపయోగం లేదు. వేరే అదర్ ఆల్టర్నేటివ్స్ ముందు నుంచే ప్లాన్ చేసుకోండి. సార్ లాస్ట్ ఇయర్ నేను సీసాబ్లో చూశాను, నాకు 1,00,000 ర్యాంక్ వస్తే పలానా చోట ఎక్కడ వచ్చింది వెళ్ళమంటారని అడుగు. దయచేసి లోవర్ NITలకి, లోవర్ IIITలకి వెళ్ళినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదండి. దానికంటే వేరే ఏదైనా మంచి ప్రైవేట్ కాలేజెస్ లేదా ఇంకో కాలేజెస్ చూసుకుని వెళ్ళడం బెటర్ అండి. సో సీసాబ్లో ఉన్నటువంటి ర్యాంక్తో మీరు హోప్స్ పెట్టుకుని లాస్ట్ వరకు ఉంటుందండి. అది స్పాట్ రౌండ్ కాబట్టి ఒక్కొక్కసారి ఏదైనా లక్కీగా ఒకటి రావచ్చు అండి. వాటి మీద ఎక్కువ ఆశ పెట్టుకుని మళ్ళీ చివరిదాకా ఉండే వేరే ఆప్షన్స్ కాకుండా చూసుకోండి. కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా పెట్టండి. మీ ఆధార్ కానీ, మీ సర్టిఫికేట్స్ కానీ, నేమ్స్ కానీ, స్పెల్లింగ్స్ తప్పు రాకుండా, ఫోటో కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చక్కగా కౌన్సిలింగ్లో ఇబ్బంది లేకుండా చూసుకోండి అమ్మ. జోసా కౌన్సిలింగ్లో, జోసాతో పాటుగా మిగిలిన కౌన్సిలింగ్లు కూడా ఉంటాయి, అన్నీ కూడా అప్లై చేసుకోండి. IIITలో హైదరాబాద్లో కానీ, లేదా ఢిల్లీ కానీ, లేదా బెంగళూరు కానీ, లేకపోతే ఇలా సంథింగ్ అంబానీ కానీ, సంథింగ్ డిఫరెంట్ కౌన్సిలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వీలుంటే నేను సపరేట్గా వీడియో చేస్తాను. నేను ఆ కౌన్సిలింగ్స్ కూడా చక్కగా మీరు పార్టిసిపేట్ చేసుకోండి. మీకున్న రిజర్వేషన్ బట్టి మీకున్న దొంగ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ పెట్టకండి. మీరు జాబ్ వచ్చిన 20 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత కూడా ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చినా లేకపోతే తెలిసినా కూడా, ఇప్పుడు అంతే కదా, అమెరికా వెళ్ళారు ఈ జనాలందరూ, అప్పుడెప్పుడో ట్రాఫిక్ రూలే కదా, అప్పుడెప్పుడో పార్ట్ టైం జాబ్ చేశాను కదా, ఇప్పుడు నోరు మూసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారు, అన్ని బయట తెస్తున్నారు, తీసి మొత్తం F1 వేసులని క్యాన్సిల్ చేసి ఇంటికి పంపని చెప్తున్నారు. తప్పు చేసినప్పుడు ఒకసారి దొరకకపోయినా ఇంకోసారి దొరుకుతాం మనం. దొంగ ఈడబ్ల్యూఎస్ పెట్టకంటారా, మీకు దండం పెడతాను నేను అసలు. ప్రతి కూడా దొంగ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లే అసలు మరీ ఘోరం వీళ్ళు. ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, వైజాగ్ వీళ్ళు మరీ ఘోరంగా పెట్టేస్తూ ఉంటారు వీళ్ళు. ఆ జిల్లాలో నేను అనొద్దాను, నేను ఆ జిల్లా ఉన్నాయి కాబట్టి అది వదిలేయండి. మళ్ళీ అక్కడ మళ్ళీ వేరే రకమైన ఫీలింగ్ లేదు అవ్వద్దు. కానీ
ఈ తెలివి ఎక్కువతో ఈ దొంగ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు పెట్టేయడం ఇలా ఎక్కువ చేస్తున్నారు. దయచేసి అలా పెట్టకండి అమ్మా. పిల్లల కెరియర్ని పాడు చేయొద్దు. ఏమాత్రం తెలిస్తే మీ ఇంట్లో ఉన్న మీ చుట్టమే చెప్తాడు, పెళ్ళైతే మీ మొగుడే చెప్తాడు డైవర్స్ ఇచ్చిన తర్వాత, మొత్తం బయట తెస్తారు. ఒక్కసారి గవర్నమెంట్లో ఏదైనా ఈడబ్ల్యూఎస్ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత 20 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పుడున్న ఆన్లైన్ సిస్టమ్ ప్రకారం ఎంక్వైరీ చేయొచ్చు. అప్పుడు తప్పని తెలిస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. సో దొంగ సర్టిఫికేట్లు పెట్టకండి అమ్మ దయచేసి. 1-2 సార్లు చెప్తున్నాను నేను. పద్ధతిగా వెళ్ళండి, రాకపోతే వేరే కాలేజెస్కి వెళ్ళండి. సరే ఏ బ్రాంచ్కి వెళ్తే బెటరు, మాకు సిఎస్సి రాలేదు కదా సార్, వేరే బ్రాంచ్కి వెళ్తే బెటరు, ఏ బ్రాంచ్కి వెళ్తే బెటరు, ఏ కాలేజీ బెటరు, ఏ స్కోర్కి ఏ కాలేజీ వస్తుంది ఏంటంటే సపరేట్గా ఏదైనా వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.